హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome back to Chandan Logics. Happy Pongal everyone. So today we will be going to discuss 14th January current affairs and ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ అవనివ్వండి లైక్ either the practice questions లేదా descriptive concepts. So we'll be going to discuss in detail and as well as మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ క్వశ్చన్స్తో పాటు మీకు అదర్ డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో. సో ట్రై టు లిసన్ ద క్లాసెస్ కేర్ఫుల్లీ అండ్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్, మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గెట్ యాక్సెస్ ఆఫ్ ఇట్. నౌ let us start our session. So first మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే ద ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఐదర్ యూ కెన్ కవర్ దిస్ క్వశ్చన్ అండర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అవ్వనివ్వండి, లేదు అంటే మనం ఈవెన్ కవర్ దిస్ కాన్సెప్ట్ అండర్ అపాయింట్మెంట్స్లో కూడా. ఇస్ ఇట్ క్లియర్? సో మన క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా అలీ ఖాన్ స్మైలవ్ గారు న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది, అది తెలిసిన విషయం. కానీ ఏ కంట్రీకి అపాయింట్ అయ్యారు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఆప్షన్స్ మనం యాక్చువల్గా ఫస్ట్ ఈవెన్ మీకు అదర్ ఫార్మాట్ కూడా చెప్తాను వినండి. అలీ ఖాన్ స్మైలవ్ గారు రీసెంట్గా ఒక కంట్రీకి ఏ పొజిషన్లో అపాయింట్ అవ్వడం జరిగింది అని అడుగుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అంటే మిమ్మల్ని ద పొజిషన్ గురించి లేదా లైక్ ఆ పోస్ట్ గురించి అడుగుతారు. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మీకు ఐదర్ ఇది ఒక్క ప్యాటర్న్లోనే కాదు, ద డిఫరెంట్ ప్యాటర్న్స్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందుకోసమే ఇలా మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం ద ప్రాక్టీస్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మరి కంట్రీకి అంటే రీసెంట్గా మనకి అలీ ఖాన్ స్మైలవ్ గారు న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు, కానీ ఏ కంట్రీకి అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఒకసారి కాన్సెప్ట్ని రివైండ్ చేసుకోండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే జార్జియా, కజకిస్తాన్, తజికిస్తాన్ ఆర్ ఆర్మేనియా. నెక్స్ట్ రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా మనకి మిజైల్స్ వచ్చేసి విచ్ ఈస్ నోన్ యాజ్ మ్యాన్ పోర్టబుల్ అండ్ యాంటీ గైడెడ్ మిజైల్స్. సో ఈ యాంటీ గైడెడ్ మిజైల్స్ ఏంటి అంటే మనకి షార్ట్లీ నోన్ యాజ్ MPATGM. సో మరి ఈ యొక్క మిజైల్స్ ఏదైతే ఉందో సో రీసెంట్గా సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైర్ కండక్ట్ చేశారు. అంటే టెస్ట్ ఫైర్స్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా ఈ మిజైల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేయాలి అన్న ఉద్దేశంతోనే మనకి టెస్ట్ ఫైర్స్ కండక్ట్ చేస్తారు. లైక్ మినిమం రేంజ్లో టెస్ట్ చేసి చూస్తారు, దాని తర్వాత మ్యాక్సిమం రేంజ్లో ఈ విధంగా ప్రొసీజర్ని ఫాలో అవుతారు. అది సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ అయింది అన్న తర్వాత ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తారు. మరి ఇక్కడ ఏ ఏజెన్సీ అనేది ఈ యొక్క మిజైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనేది క్వశ్చన్ మీకు ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? మరొకసారి మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మ్యాగజైన్ డాక్ షిప్ బిల్డర్స్ ఆర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫాలోయింగ్ అదర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆన్సర్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా ప్రతి దాని యొక్క స్టాటిక్ జీకేని కాన్సన్ట్రేట్ చేయండి. దాట్ మీన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్ గురించి
తెలుసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి దాని యొక్క ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఉంది, ఆర్ ఎల్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఏంటి, అసలు ఫంక్షన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటాం కదా, అంటే ఈ ఒక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది వేటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంటే అడిషనల్గా ఇక్కడ మీకు 3 to 4 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మీరు ఎప్పుడు కానీ ప్రాక్టీస్ సెషన్స్ లేదా మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు అప్రోచ్ అవ్వాల్సిన విధానం అన్నమాట. మాక్ టెస్ట్ అని ఎందుకు అంటుంటారు అంటే మీకు ప్రతిదీ అందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా మీకు ఏవైతే ఆప్షన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నామో ప్రతి ఆప్షన్కి ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. మీరు ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నట్లయితే యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్. అడిషనల్గా మీరు 3 to 4 కాన్సెప్ట్స్ మళ్ళీ కొత్తగా నేర్చుకునే అవకాశం కూడా ఉంది. రైట్? సో మేక్ ఇట్ క్లియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సెషన్స్. నెక్స్ట్ మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి మ్యాక్సిమం నేను చెప్పాను కదా, ఆథర్ లేదా బుక్ టైటిల్ ఆర్ ఎల్స్ మనకి డిస్క్రిప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ మనకి బుక్స్ అనేవి ఆటోబయోగ్రఫీస్ అయినప్పుడు ఇక్కడ మనకి బుక్ టైటిల్ కానివ్వండి, ఆథర్ అండ్ డిస్క్రిప్షన్ అనేవి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. ఏంటది? ఆటోబయోగ్రఫీస్ అయినప్పుడు. ప్రతిసారి రిపీట్ చేస్తున్నాను, ఆటోబయోగ్రఫీ అంటే సపోజ్ నా గురించి నేను రచించుకుంటే దాన్నే ఆటోబయోగ్రఫీ అంటారు. అంటే తన గురించి తాను ఒక బుక్లో డిస్క్రైబ్ చేయడం. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ మనకి ఆథర్ ద సేమ్ పర్సన్ ఉంటారు, డిస్క్రిప్షన్ తన గురించే ఉంటుంది, టైటిల్ కూడా తనకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ మనకున్న ఆటోబయోగ్రఫీ గురించి రీసెంట్గా అంటే ఆ యొక్క బుక్ టైటిల్ ఇచ్చారు, కానీ ఇందులో రచించిన ఆటోబయోగ్రఫీ ఎవరిది? ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి టైటిల్ గురించి వెళ్ళినట్లయితే ఇండామిటబుల్ ఎ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ లైఫ్, వర్క్ అండ్ లీడర్షిప్. సో మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే అరుంధతి భట్టాచార్య, అనితా దేశాయి, నౌరీన్ హసన్, గౌసల్య శంకర్. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఇస్రోకి న్యూ చీఫ్ అపాయింట్ అవ్వడం జరిగింది, దట్ ఈస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇలా మీరు స్పేస్ ఏజెన్సీస్ ఒకసారి మీరు ఈరోజు క్లాస్ అయిన తర్వాత ట్రై టు మేక్ అ లిస్ట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీస్. ఇస్ ఇట్ క్లియర్? ఇండియాలో ఉన్న స్పేస్ ఏజెన్సీస్ ఏంటి, వాటి యొక్క స్టాటిక్ జీకే, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, హెడ్ క్వార్టర్స్ అండ్ ఆ యొక్క ఆర్గనైజేషన్ లేదా ఏజెన్సీ యొక్క ఫంక్షన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. దెన్ మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరు రీసెంట్గా న్యూ చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది అనేది కైలాసవదన్ శివన్ ఆర్ డాక్టర్ ఎస్ సోమనాథ్, కృష్ణస్వామి కస్తూరిరంగన్ ఆర్ ఎల్స్ యూ కెన్ సీ హియర్ జి మాధవన్ నేర్. సో ఒకసారి కమెంట్ సెక్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఈవెన్ ఇక్కడ నేను ఒక క్లూ కూడా ఇస్తాను, ఏంటంటే ఇక్కడ మీరు ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయండి. శివన్ గారు యాక్చువల్గా ప్రీవియస్ చీఫ్ అన్నమాట, కానీ ఇప్పుడు తన పొజిషన్ని ఈ 3 అమాంగ్ ద ఫాలోయింగ్ తీసుకోబోతున్నారు. మరి అందులో కరెక్ట్ ఆప్షన్ ఎవరో మెన్షన్ చేయండి. ఈవెన్ తను ఏంటంటే ఫేమస్ రాకెట్ సైంటిస్ట్ కూడా. అట్లీస్ట్ ఈ క్లూతో అయినా మీరు ఆన్సర్ చేస్తారన్న ఉద్దేశంతో మీకు క్లూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోండి. మీరు ఈ ప్రాక్టీస్ సెషన్ని జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లా కాకుండా డైలీ బేసిస్ మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేసుకోండి. బికాస్ మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే మళ్ళీ రివిజన్ అవ్వడము, అంటే సెకండ్ రీడింగ్ ఇక్కడ అవ్వబోతుంది. జస్ట్ మీరు ఇంకా ఎగ్జామ్ ముందు ఒక్కసారి షార్ట్ నోట్స్ అవ్వనివ్వండి, కీ ఏరియాస్ జస్ట్ 1 or 2 months బిఫోర్ మీరు రివిజన్ స్టార్ట్ చేసినా సరిపోతుంది జనరల్ స్టడీస్కి. సో మీరు ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయండి జనరల్ స్టడీస్ కాన్సెప్ట్స్ గురించి. సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ పార్ట్ అన్నమాట. ద ఫస్ట్ కాన్సెప్ట్ విల్ బి గోయింగ్ టు కవర్ అండర్ నేషనల్ న్యూస్. మరి నేషనల్ న్యూస్లో ఏంటి మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది అంటే పుడుచేరికి సంబంధించి అండ్ మనం ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రీవియస్ సెషన్స్లో, రైట్? సో ఈ యొక్క 12th and 13th January రోజున జరిగినాయి ఈ యొక్క నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది. సో ఆ ఒకేషన్లో భాగంగా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్గా ఒక సెంటర్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆ సెంటర్ ఏంటంటే ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సంబంధించిన
యూ కెన్ సీ హియర్ టెక్నాలజీ సెంటర్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అది ఎక్కడ ఇనాగరేట్ చేశారు అంటే మనకి పుడుచేరిలోనే ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్స్ కూడా జరిగాయి కదా, ఈసారి హోస్ట్ చేసింది. సో అక్కడ మనకి పుడుచేరిలోనే ఈ యొక్క ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. మరి అసలు ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యూ కెన్ సీ, అండ్ ఆల్సో ఇంకా మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ వచ్చేసి ఇందులో కీ ఏరియాస్ చూసుకోండి. ఏ ఒక్క యూనియన్ మినిస్ట్రీ అండర్లో ఇది వర్క్ అంటే ఫంక్షన్ చేయబోతుంది మనకి ఈ టెక్నాలజీ సెంటర్ అనేది, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి యాక్చువల్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఈ యొక్క యూనియన్ మినిస్ట్రీలో వర్క్ చేయబోతుంది. అండ్ ఎక్కడ మనకి ఇనాగరేట్ చేసింది? పుడుచేరిలో, రైట్? సో దెన్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి టెక్నాలజీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఫోకస్ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం లేదా ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే మ్యాక్సిమం ఈ యొక్క ప్రాజెక్ట్కి కాస్ట్ ఎంత అంటే 122 crore రూపీస్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట. అంటే ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి యాక్చువల్గా ఈ యొక్క టెక్నాలజీ సెంటర్కి పెట్టిన అవుట్లే కానివ్వండి, ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ వచ్చేసి మనకి 122 crore రూపీస్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, అండ్ ఈవెన్ మనకి ఈ యొక్క టెక్నాలజీ సెంటర్తో పాటు పుడుచేరిలో ఒక మోడర్న్ ఆడిటోరియం కూడా విత్ ఓపెన్ అండ్ ఎయిర్ థియేటర్ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఒకేషన్లో భాగంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? మీకు నోట్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఏవైతే హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయో ఒక రన్నింగ్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్ లాగా తీసుకోండి. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, సో రీసెంట్గా మనకి కచ్చాయి లెమన్ ఫ్రూట్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. యాక్చువల్గా ఈ కచ్చాయి లెమన్ ఫెస్టివల్ అనేది మణిపూర్లో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ కచ్చాయి లెమన్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము. అండ్ ఈ కచ్చాయి అనే లెమన్, లైక్ లెమన్ అనేది మనకు అందరికీ తెలిసిన ఫ్రూట్, రైట్? కానీ ఈ కచ్చాయి లెమన్ అంటే ఏంటి, వాటి యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి, సో ఈ నేమ్ అనేది ఎలా డిరైవ్ అయింది, ఇందులో ఏవైనా ట్యాగ్స్ ఇండికేట్ అయి ఉన్నాయా అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా మనకి ఈ యొక్క ఫెస్టివల్ని మీరు స్టేట్ ఫెస్టివల్స్లో ఒక లిస్ట్లో కూడా ఎంటర్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్. నేను చెప్పాను కదా స్టేట్ ఫెస్టివల్స్ అని ఒక సపరేట్ లైక్ ఒక నోట్స్ అనేది తీసుకోండి. ఆ స్టేట్ ఫెస్టివల్లో మనం మ్యాక్సిమం క్లాసెస్లో కవర్ చేస్తుంటాము. సపోజ్ ఇక్కడ మనకి మణిపూర్ వచ్చింది, ఇందులో మణిపూర్ స్టేట్ ఫెస్టివల్ లైక్ దానికి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి కచ్చాయి లెమన్ ఫెస్టివల్ అనమాట. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ కానీ 2022 ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ యొక్క ఫెస్టివల్ని ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. 2022 అనేది 18th ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎన్నో ఎడిషన్? 18th. సో బేసికల్గా నేను చెప్పేది ఏంటి, నేను మీకు న్యూమరికల్ టర్మ్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ 18th ఎడిషన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది 2022. అండ్ ఈ కచ్చాయి లెమన్ ఫెస్టివల్ అనేది 2 days జరుగుతుంది మణిపూర్లో. అండ్ ఇక్కడ మనకి కచ్చాయి అనే నేమ్ ఎలా డిరైవ్ అయింది అంటే మనకి ఈ కచ్చాయి లెమన్ ఏదైతే ఉందో, లెమన్ అనేది కచ్చాయి అనే ఒక విలేజ్లో ఎక్కువగా పండుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అందుకోసమే ఇక్కడ మనకి కచ్చాయి లెమన్ ఆ యొక్క విలేజ్ నేమ్ కన్సిడర్ చేస్తూ ఫ్రూట్కి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది, రైట్? దెన్ కచ్చాయి విలేజ్ ఇన్ ఉఖ్రుల్ డిస్ట్రిక్ట్ అనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది యునిక్ లెమన్ ఫ్రూట్ అనమాట. అదర్ లెమన్స్కి ఇలా కాకుండా ఇది ఒక యునిక్ ఫ్రూట్ అనమాట. అండ్ ఆల్సో ఈ యొక్క లెమన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే అండ్ ఈ యొక్క ఫ్రూట్ యొక్క యునిక్నెస్ని తెలపడం కోసమే మనకి ఈ కచ్చాయి లెమన్ ఫెస్టివల్ అనేది మణిపూర్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ అస్ మరి థీమ్స్ ఉంటాయి కదా కొన్ని ఫెస్టివల్స్కి, లైక్ ఇంపార్టెంట్ డేస్ మనం థీమ్స్ ఎలా కన్సిడర్ చేస్తామో కొన్ని స్టేట్స్ జరుగుతున్న ఫెస్టివల్స్కి కూడా వాళ్ళు ఒక థీమ్తో ఆ 2022లో మనకి ఒక థీమ్ని కన్సిడర్ చేస్తూ మణిపూర్ స్టేట్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే ఆర్గానిక్ కచ్చాయి లెమన్ ఫర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నారు అంటే డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంట్ని కూడా ఇక్కడ మనం లైక్ కంపేరింగ్ అనమాట. సో ఒకసారి చూసుకోండి, ఎప్పుడు కానీ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అంతేకాని డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ రాకూడదు ఎప్పుడు కానీ. యాజ్ సిటిజన్ ఆఫ్ నేషన్ కూడా మీరు కూడా ఒక స్టేట్మెంట్ని ఫాలో అవ్వాలి. డెవలప్మెంట్స్ అంటే లైక్ మీరు ఇంకా అప్కమింగ్ ఆఫీసర్స్ చాలా పొజిషన్స్కి వెళ్తున్నారు కాబట్టి, హై పొజిషన్స్కి వెళ్తున్నారు కాబట్టి మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎన్విరాన్మెంట్ని కూడా. డెవలప్మెంట్ మీరు చేయండి పర్వాలేదు, కానీ అది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా ఉండాలి, రైట్? అండ్ కానీ అది ఎలా ఉండకూడదు, ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనే విషయం ఉండకూడదు, రైట్? సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ వర్సెస్ లైక్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ డెవలప్మెంట్ అనేది స్టేట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, రైట్? దెన్
మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈవెన్ ఈ యొక్క ఫెస్టివల్లో ఇప్పుడు మనకి జనవరి 14th యాక్చువల్గా నియర్లీ ఆ డేట్స్ రోజున సెలబ్రేట్ చేస్తుంటారు ఈ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనేది 2 days కదా. సో ఈవెన్ లైక్ మనకి జనవరి 15th అలాగా ఈవెన్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే అక్కడ ఫార్మర్స్ ఉన్నారు కదా, లెమన్ ఫార్మర్స్, వాళ్ళకి ఇంకా ఎక్కువగా లైక్ టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేయడం, అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్, ఏ విధంగా మీరు ఈ యొక్క ఫ్రూట్ ప్రొడక్షన్కి ఇన్వాల్వ్ అవ్వచ్చు అనే ట్రైనింగ్ని కూడా మనకి మణిపూర్లో ఇవ్వబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఈ లెమన్ ఫెస్టివల్లో భాగంగా. అండ్ ఇక్కడ నేను ఏమన్నాను, కచ్చాయి లెమన్ అంటే కచ్చాయి విలేజ్కి సంబంధించి ఆ లెమన్ కా నేమ్ వచ్చింది అన్నా, అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ బేసిస్గా. సో ఇక్కడ మనకి ఈ యొక్క కచ్చాయి లెమన్ అనేది హ్యాస్ బీన్ అకార్డెడ్ యాజ్ అ GI రిజిస్టర్డ్ ట్యాగ్ అనమాట, విచ్ ఇస్ వైడ్లీ గ్రోన్ ఇన్ ద కచ్చాయి విలేజ్. అండ్ ఈవెన్ అన్లైక్ లైక్ అదర్ లెమన్స్లా కాకుండా అక్రాస్ ద వరల్డ్లో చూసుకున్నా కూడా కచ్చాయి లెమన్కి చాలా డిఫరెంట్ ఫీచర్స్, స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఒక ఫీచర్ ఏంటి అంటే మనకి విచ్ ఇస్ రిచ్ ఇన్ సోర్స్ ఆఫ్ ascorbic acid and famous for its juice content అనమాట. Is it clear? So this is all about Kachai Lemon Festival in Manipur. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే రఘువేంద్ర ధన్వర్ గారు రీసెంట్గా న్యూ చైర్మన్గా ICHRకి అపాయింట్ అవ్వడం జరిగింది. మరి ICHR అనేది ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్, స్ట్రాటజీకే ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ లాటర్ ఆన్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద పర్సన్. ICHR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టరికల్ రీసెర్చ్. ఇస్ ఇట్ క్లియర్? సో మరి ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టరికల్ రీసెర్చ్ అనేది మనకి 1970 27 మార్చ్న ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూ ఢిల్లీ. దెన్ మూవింగ్ టు ద ఆబ్జెక్టివ్, అసలు ఎందుకోసం ఈ ICHRని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రమోట్ అండ్ గివ్ ద డైరెక్షన్స్ టు ద హిస్టరికల్ రీసెర్చ్, ఇంకా రీసెర్చర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, అంటే హిస్టరికల్ సైంటిఫిక్ రైటింగ్స్ గురించి. లైక్ మనకి ఏంటంటే హిస్టరీ, ఇప్పుడు సపోజ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీకు మ్యాక్సిమం హిస్టరీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, రైట్? సో అందులో ఏం డీల్ చేస్తారు, మన పాస్ట్లో ఎలాంటి విషయాలు జరిగాయి కంపేర్ టు ఇప్పుడు మనకున్న మోడర్న్ టైమ్స్కి సంబంధించి ప్రీవియస్గా ఎలా ఉంటుండే అనేది మనం డిస్కస్ చేసేదే హిస్టరీ, రైట్? సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ హిస్టరీకి సంబంధించిన రీసెర్చర్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసమే ఈ కౌన్సిల్ అనేది 1972లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్? సో మనకి ఏంటది ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టరికల్ రీసెర్చ్ అన్నారు. నేమ్లోనే ఉంది మనకి హిస్టరీకి సంబంధించిన రీసెర్చర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. దెన్ ఇప్పుడు మనం రఘువేంద్ర ధన్వర్ గారి గురించి తెలుసుకున్నట్లయితే యాక్చువల్గా తను కురుక్షేత్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో లెక్చరర్గా 1977లో అపాయింట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత తనని ఏంటంటే మేజర్ తనకు అక్కడ ఉన్న లైక్ ఒక రిపోర్ట్స్ కానివ్వండి అకాడమిక్స్ ప్రకారము చాలా లైక్ యూ కెన్ సీ హియర్ ఫేమస్, అండ్ తన కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుండే అనమాట యాజ్ అ లెక్చరర్. అండ్ ఆల్సో ఈవెన్ తను 2 gold మెడల్స్ కూడా విన్ అయ్యారు తన యొక్క MA హిస్టరీలో. ఈజీక్లీ అంటే తన యొక్క కొంత బ్యాక్గ్రౌండ్ని చూసుకునే పర్సన్ని అపాయింట్ చేస్తారు ఇలాంటి ఒక హైయెస్ట్ పొజిషన్స్కి. ఈవెన్ తనకి MA హిస్టరీలో కూడా గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అండ్ ఆల్సో తన యొక్క అదర్ ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్. మరి తన యొక్క అపాయింట్మెంట్ అనేది లైక్ ఎన్ని ఇయర్స్, లైక్ టెన్యూర్ ఏంటి అంటే మనకి టెన్యూర్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ 3 yearsకి మనకి ICHR న్యూ చైర్మన్గా రఘువేంద్ర యూ కెన్ సీ ధన్వర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే అనేది 14th Januaryన సెలబ్రేట్ చేయడం జరిగింది. ఏంటది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ వెటరన్స్ డే. యూ కెన్ సీ హియో మేజర్గా మనకి ఏంటంటే లైక్ హిస్టరికల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలని డేస్ వచ్చినప్పుడు ఎందుకోసం 14th Januaryని ఈ డే సెలబ్రేట్ చేశారు, ఏదైనా హిస్టరికల్ బేస్ సిగ్నిఫికెన్స్ ఉందా? దెన్ మూవింగ్ టు ద పార్ట్ 2022 ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. దెన్ ఇది ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అసలు ఈ ఇండియాలో మేజర్గా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి వెటరన్స్ ఫోర్సెస్ సంబంధించి ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నారు, స్టార్టెడ్ ఇయర్ టు సెలబ్రేట్ అనేది. దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు ఈ డేని సెలబ్రేట్ చేస్తారు, రైట్? సో ఫస్ట్ మనం హిస్టరీ బేస్డ్ వెళ్దాం. 14th Januaryని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఇండియాలో ఉన్న ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే మనకి ఫీల్డ్ మార్షల్ KM కారిప్పా OBE గారు ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో. తను యాక్చువల్గా 14th January రోజున 1953లో రిటైర్ అవ్వడం జరిగింది. అందుకోసమే 14th Januaryని మనకి ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్స్ వెటరన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి సిగ్నిఫికెన్స్ అనమాట, అంటే లైక్ అబ్జర్వ్ యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ అనమాట. తన యొక్క సర్వీసెస్కి ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్గా అపాయింట్ అయ్యారు కాబట్టి తన సర్వీసెస్కి ఒక రెస్పెక్ట్గా మనకి ఇక్కడ ఒక రికగ్నిషన్ని తీసుకొస్తూ ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్
అదర్ ఆబ్జెక్టివ్ మనకి ఏంటంటే హానర్ ద సెల్ఫ్లెస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ అవర్ వెటరన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ నేషన్. సో వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ని కూడా రికగ్నైజ్ చేయడానికి మనకి ఈ యొక్క ఆర్మ్డ్ వెటరన్ ఫోర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. దెన్ 2022 రిప్రజెంట్ చేసేది ఎన్నో ఎడిషన్ అండ్ ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఐదర్ మీకు ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి ఐడియా ఉన్నా కూడా యూ కెన్ ఆన్సర్ ఫర్ 2 క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ 100 ఇయర్ టు సెలబ్రేట్ అంటే 2017, అట్లీస్ట్ మీరు అది కౌంట్ చేసుకున్నా కూడా 2022 రిప్రజెంట్ చేసేది 6th ఎడిషన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మీరు 2022 6th ఎడిషన్ అని గుర్తుపెట్టుకుంటే సో ద ప్రీవియస్ ఇయర్స్ ఇలా అంటే లైక్ బ్యాక్ వెళ్తూ మీరు కౌంట్ చేసుకొని కూడా ఈజీగా స్టార్టెడ్ ఇయర్ టు సెలబ్రేట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు అట్లీస్ట్ 6th ఎడిషన్ ఐడియా ఉన్నా కూడా మీరు స్టార్టెడ్ ఇయర్ అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు ప్యారలల్గా కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తూ ఒక కాన్సెప్ట్లో 2-3 ఏరియాస్ని ఇంటర్లింక్ చేసుకొని ఏదైనా ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మళ్ళీ మీకు ద హోల్ కాన్సెప్ట్ షార్ట్ ఫామ్లో గుర్తుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీకు రివిజన్ పర్పస్లో ఇలాంటి ట్రిక్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. సో ట్రై టు ఫార్మ్ యువర్ ఓన్ ట్రిక్స్. అంటే కొందరికి ఎలా గుర్తుంటాయి లైక్ వాళ్ళ యొక్క ఓన్ ట్రిక్స్తో ఏదైనా లైక్ మీరు లైక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అవనివ్వండి అలా ఫాలో అవుతుంటారు, కొందరు న్యూమరికల్గా ఫాలో అవుతుంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ ఫార్మ్ యువర్ ట్రిక్స్ సో దాట్ మీకు ఇంకా ఈజీగా గుర్తుంటాయి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి. అంటే తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మీకు. నెక్స్ట్ మనకి అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్లయితే అదానీ గ్రూప్ ఇంకా సౌత్ కొరియాలో ఉన్న లార్జెస్ట్ స్టీల్ మేకర్ అనమాట పోస్కో అనేది. సో ఈ 2 కంపెనీస్ రీసెంట్గా మనకు ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. మరి ఈ అగ్రిమెంట్ ఏంటి, లైక్ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ యొక్క లైక్ మనకి ఏంటంటే వాళ్ళు ఒక చేసిన అగ్రిమెంట్ గురించి ఏదైనా ఓవరాల్ ఎస్టిమేట్ కాస్ట్ ఏమైనా ఉన్నాయా, లైక్ అవుట్లే ఏదైనా ఉందా అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈవెన్ స్ట్రాటజిక్ కూడా కవర్ చేద్దాము. మనకి అదానీ గ్రూప్ అండ్ సౌత్ కొరియా యొక్క లార్జెస్ట్ స్టీల్ మేకర్ పోస్కో అనేది ఒక నాన్ బైండింగ్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకోసం అంటే టు ఎక్స్ప్లోర్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? ఇండియాలో ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా దీంతో పాటు అదర్ ఏరియాస్ సెక్టార్స్ వచ్చేసి మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, హైడ్రోజన్, లాజిస్టిక్స్ ఇన్ రెస్పాన్స్ టు ద కార్బన్ రిడక్షన్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో ఈ అదర్ స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా మనకి అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. దేంట్లో అదానీ గ్రూప్ ఇంకా మనకి అదర్ వచ్చేసి సౌత్ కొరియా యొక్క లార్జెస్ట్ స్టీల్ మేకర్ ఏంటి మనకి పోస్కో అనమాట. ఒకవేళ మీకు టైం పర్మిట్ అయినట్లయితే సెషన్ అయిన తర్వాత పోస్కో గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు అదర్ అప్కమింగ్ క్లాసెస్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క యూ కెన్ సీ హియర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో యాక్చువల్గా ఇది దిస్ ఇంక్లూడ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ మిల్ అట్ మండ్రా ఇన్ గుజరాత్. అండ్ ఆల్సో మరి ఈ యొక్క ప్రాజెక్ట్కి ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి యూ కెన్ సీ $5 billion అప్రాక్సిమేట్లీ రూపీస్లో చూసినట్లయితే మనకి 37,000 crore రూపీస్ అనమాట. ఏంటది పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అంటే మనకి స్టీల్ మిల్ని డెవలప్ చేయాలి, ఇండియాలో బిజినెస్ని ఇంకా ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసమే పర్టిక్యులర్ అగ్రిమెంట్ అనేది అదానీ గ్రూప్ ఇంకా మనకేంటి సౌత్ కొరియాకి సంబంధించిన ఈ స్టీల్ మేకర్ లార్జెస్ట్ స్టీల్ మేకర్ పోస్కోకి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది జరిగింది. దాని యొక్క అవుట్లే వచ్చేసి మనకి రూపీస్లో చూస్తున్నట్లయితే నియర్లీ 37,000 crore రూపీస్ అనే రీసెంట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అవుట్లే అనమాట. అండ్ కాన్సన్ట్రేట్ చేయండి మనకి ఈ నాన్ బైండింగ్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది అదర్ ఏరియాస్ ఏవి ఇంకా బిజినెస్తో పాటు బిజినెస్ ఆపర్చునిటీస్తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, ఈ యొక్క కార్బన్ రిడక్షన్ అవనివ్వండి. సో బేస్డ్ ఆన్ ఇలాంటి ఏరియాస్లో కూడా వాళ్ళు వర్క్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే లైక్ స్ట్రాటజీకి వెళ్ళినట్లయితే అదానీ గ్రూప్కి సంబంధించి అదానీ గ్రూప్ మనకి ఎస్టాబ్లిష్ అయింది 1988లో అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ అహ్మదాబాద్. అండ్ సెకండరీ ఇంకా మీకు తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఫౌండర్ కూడా చూసుకోండి ఒకసారి, గౌతమ్ అదానీ గారు. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అగ్రిమెంట్ కాన్సెప్ట్. సో గుర్తుంది, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు కదా, ఎప్పుడు కానీ అగ్రిమెంట్ అన్నప్పుడు 2 or more పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయి అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకా నేను ఉన్నాను ఇక్కడ, రైట్? సో ఇప్పుడు మీకు నాకు మధ్యలో జరిగే అగ్రిమెంట్ ఏంటి? సపోజ్ ఇప్పుడు లెట్ us కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయమని చెప్తున్నాను. అంటే మీరు ఇంకా మెన్షన్ చేస్తే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ అప్కమింగ్ క్లాసెస్లో నేను ఏం చేస్తుంటాను, ఇంకా ఫర్దర్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడము, డిఫరెంట్ ఫార్మాట్స్. సో అలా మీకు ఇంకా
డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అని ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం మనం, ఏంటి మీరు ఆన్సర్స్ ఇంకా ఎక్కువ ఇస్తున్నట్లయితే నేను ఈ విధంగా మీకు ఇంకా రిటర్న్లో ఇది ఇస్తుంటాను. అంటే ఇక్కడ 2 పార్టీస్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని అగ్రిమెంట్ అంటాం మనం. బేసిక్ టర్మినాలజీ చూసుకోండి, రైట్. సో ఈ విధంగా ఎప్పుడు కానీ అగ్రిమెంట్స్లో ఆ 2 or more పార్టీస్ ఎవరు, లైక్ వాటి యొక్క స్ట్రాటజీకే ఇఫ్ పాసిబుల్, దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు దేని గురించి చేస్తారు. ఇక్కడ మనం ఏంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ గురించి అగ్రిమెంట్ చేసుకున్నాం, రైట్. అంటే అది ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ ఈవెన్ ఆబ్జెక్టివ్కి సంబంధించి ఇంకా మనం ఇదంటే లైక్ ఓన్లీ ప్రాక్టికల్ గురించేనా, ఇంకా డిస్క్రిప్టివ్ ఫర్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్. అంటే ఇది అదర్ సెక్టార్ అనమాట అగ్రిమెంట్లో. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా 3 to 4 కేటగిరీస్ ఇన్వాల్వ్ అవుతాయి కొన్ని అగ్రిమెంట్స్లో. కొన్ని అగ్రిమెంట్స్ ఏంటి ఓన్లీ ఒకటే కాన్సెప్ట్ పైన ఉంటాయి. ఆ విధంగా మీరు ఎప్పుడు కానీ అగ్రిమెంట్ కాన్సెప్ట్స్ని డీల్ చేయాలి. అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కొన్ని కాన్సెప్ట్స్కి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు మన క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు ఇనిషియల్ స్టేజెస్ నుండి బుక్స్ అండ్ ఆథర్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, మీరు లైక్ ఒకే లైక్ డెరివేషన్లో మీరు ఎన్ని కాన్సెప్ట్స్ని ప్యారలల్గా కవర్ చేయొచ్చు, ఈ విధంగా మీకు కొంత యూ కెన్ సీ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై టు ఫాలో ద క్లాసెస్ రెగ్యులర్లీ అండ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చింది. అండ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవనివ్వండి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అవనివ్వండి, వాటి యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇదివరకు అంటే ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఏ రోజు కూడా డౌట్ ఉన్నా కూడా జస్ట్ ఆ డేట్ కానివ్వండి, మీకు ఏదైతే డౌట్ ఉంటుందో క్వశ్చన్ని క్లియర్గా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్స్లో. మ్యాక్సిమం మనం క్లాసెస్లో డౌట్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, రైట్. సో ట్రై టు మెన్షన్ యువర్ డౌట్స్ and feel free to express your doubts. Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned, stay safe and stay home.